భారతదేశంలో శ్రీరాముని కోసం చాలా మంది మాట్లాడే ఉంటారు. ఇక మరి అందరు మాటలు వేరు, కేజ్రీవాల్ సార్ మాటలు వేరు. అసెంబ్లీలో మొత్తం మీద అయితే శ్రీరాముని కోసం మాట్లాడిండు. ఆ మాటలు అయితే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. వీళ్ళు బీజేపీ లీడర్లు కూడా కొంతమంది అరుచుకుంటున్నారు అనుకోండి. కేజ్రీవాల్ సారు క్రేజ్ ఏందో మనందరికీ తెలిసే గజుల్లో. ఎందుకంటారా, మన దేశ రాజధాని ఢిల్లీకే సీఎం ఉన్నాడు. బీజేపీ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా నికాసుగా నిలబడ్డాడు. మళ్ళా అసొంటి సారు అసెంబ్లీలో అగ్గిని రాజేసే ముచ్చటనే చెప్పిండుల్లో. मैं मन में सोच रहा था, आज अगर श्री राम होते, अगर श्री रामचंद्र जी आज इस युग के अंदर होते तो ईडी और सीबीआई को उनके घर भी भेज देते और यहाँ बंदूक रख के पूछते बेटा बीजेपी में आ रहा है कि जेल जाएगा. ఇన్నరు కదా, ఇప్పుడు శ్రీరాముడు గుట్ట బతికి ఉంటే బీజేపీ పార్టీలో చేరకపోతే ఆయన ఇంటికి చక్కగా ఈడీ సిబిఐలను పంపిస్తున్నాడట బీజేపీ పార్టీ. ఒకవేళ శ్రీరాముడు గుట్ట బీజేపీ పార్టీలో జైలు కాకపోతే చక్కగా జైలుకే పంపిస్తున్నారంట. ఇప్పుడు ఈ వ్యాఖ్యలైతే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి.